ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బామ్మగారు తీసుకోండి. బామ్మగారు మిమ్మల్ని పాలు తీసుకోండి. మావయ్య గారు, బామ్మగారు ఇద్దరు ఏంటి దేని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు? అవును లక్ష్మి, గతంలో ఒకసారి మిత్రాకి మనీషాకి నిశ్చితార్థం చేయబోయాం. అవునా? అవునమ్మా, నీకు మిత్రాకి పెళ్లి కాకముందు. కాని ఆ నిశ్చితార్థ సమయంలోనే మిత్రకి ఒక ప్రమాదం జరగబోయింది. అప్పుడే దీక్షితులు గారు మాకు మొదటిసారిగా మిత్రకున్న గండాల గురించి చెప్పడం జరిగింది. మిత్ర జాతకానికి సరిపోయే జాతకం ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మిత్రకి పెళ్లి చేయాలని సూచించడం జరిగింది. అందుకే నిన్ను తీసుకొచ్చి మిత్రకి కట్టబెట్టాం. అర్థమైంది మావయ్య గారు. కానీ జరిగింది మొత్తం అరవింద మర్చిపోయింది. మిత్రకి గండాలున్న సంగతే తను పూర్తిగా వదిలేసింది. ఒకవేళ మిత్రకి మనీషాకి మళ్లీ ఎంగేజ్మెంట్ జరిగితే ఏ ప్రమాదం మిత్రని ముంచుకొస్తుందో అని మాకు భయంగా ఉందమ్మా. మిత్రగారికి అంత ప్రమాదం ఉందని తెలిసాక కూడా నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను మావయ్య గారు? మిత్రగారి మనసులో నేను లేనని తెలిసాక కూడా, నా మీద ఆయనకి ప్రేమ లేదు అని తెలిసాక కూడా నేను ఈ ఇంట్లో ఎందుకు అడుగుపెట్టాను? కేవలం నేను ఆయన పక్కనుంటేనే ఆయనకి గండాలు తొలగిపోతాయి అని దీక్షితులు గారు చెప్పారు కాబట్టి. మిత్రగారి ప్రాణానికి ఎలాంటి ఆపద రాకూడదు అని నిర్ణయించుకున్నాను కాబట్టి. అలాంటిది ఈరోజు ఆవేశంలో అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయం వల్ల మిత్రగారికి ప్రమాదం అంటే నేనెలా ఊరుకుంటాను? మీరేం దిగులు పడకండి మావయ్య గారు. మిత్రగారికి మనీషాకి నిశ్చితార్థం జరగదు, జరగనివ్వను. కానీ అది ఆపే ప్రయత్నంలో నీ మీద మళ్ళీ అరవింద ఎక్కడ కోపగించుకుంటుందో, నిన్నెక్కడ అసహించుకుంటుందో అని మా భయం అమ్మా. చూడండి మావయ్య గారు, అత్తయ్య గారు నన్ను అసహించుకున్నా ఏదో ఒకరోజు నిజం తెలుసుకుంటారు. కానీ ఆవేశంలో చేసే పొరపాట్ల వల్ల మిత్రగారి ప్రాణాన్ని మనం ప్రశ్నార్థకం చేయకూడదు. నన్నిప్పటికే అత్తయ్య గారు చాలా అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అసహించుకుంటారు. అంతే కదా? భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సహనంతోనే అత్తయ్య గారి కోపాన్ని ఎదుర్కొంటాను. ఎలా అయినా ఈ నిశ్చితార్థం ఆపి తీరుతాను. దీక్షితులు గారికి స్పృహొచ్చుంటే ఆయన ద్వారా మిత్రగారి నిశ్చితార్థం ఆపే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆయన కూడా నోరు విప్పి చెప్పే పరిస్థితుల్లో లేరు. అయినా ఈ నిశ్చితార్థాన్ని ఆపి తీరాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.